ఎందుకంటే ఈ యొక్క ప్రోగ్రామ్ని నేను ప్లాన్ చేసినప్పుడు పెద్ద పాత్రలు కలిసి ప్లాన్ చేయగానే మొట్టమొదటిగా ఆయన చెప్పిన విషయం ఏమిటంటే గో హెడ్, ఏదైనా కానీ నేను ప్లాన్ తీసుకుని వచ్చిన వెంటనే పెద్ద ఫాదర్ గారు గో హెడ్ అని ఆ యొక్క బలం అన్నమాట. ఫాదర్ అంటే ఒక బలం అన్నమాట. సో అలాగా ఎంకరేజింగ్ వర్డ్స్ తోని మరి చెప్పగానే ఈ యొక్క ప్రోగ్రామ్ని నడిపించడానికి కానీ తర్వాత సహాయపడినందుకు నేను పెద్ద ఫాదర్కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరి సెకండ్ ప్లేస్ మన వైస్ డైరెక్టర్ ఫాదర్ ప్రదీప్ గారు. ఓకే, మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే, మీరు బలంతో ఉన్నారంటే అది మంచి ఫుడ్ వల్ల. ఓకే, సో కాబట్టి మీకందరికి కూడా మంచి ఫుడ్ని ప్రసాదిస్తూ తర్వాత ఎప్పుడు కూడా ఏం కావలసిన కానీ మరి ఫాదర్ గారి దగ్గర మీకు అందరికీ సదుపాయాన్ని అర్పిస్తున్నారు కాబట్టి వారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. తర్వాత మన కంపెనీలో వచ్చేసి 3 బ్రదర్స్ ఉన్నారు, అవునా కదా? ఎవరెవరు? సో 3 బ్రదర్స్ కూడా ఎప్పుడైనా కానీ ఏదైనా పని ఉన్నప్పుడు వెంటనే వాళ్ళని అప్రోచ్ అవ్వగానే వెంటనే ఎస్ ఫాదర్ వి విల్ డు ఇట్ అని అంటారు. ఎప్పుడు కూడా ఎనీ టైం దే ఆర్ రెడీ. సో కాబట్టి మరి వాళ్ళు చదువుతూ ఉన్నారు ఒక పక్క, తర్వాత ఒక నవీన్ బ్రదర్ వచ్చేసి తను ప్రిపేర్ అవుతున్నారు అన్నమాట బెల్జియం వెళ్ళడానికి. ఓకే, సో కాబట్టి ఎన్ని పనులు కానీ నాకు సహాయం చేస్తూ తర్వాత నాకు అండగా ఉంటూ మరి ఎప్పుడు అడిగిన కానీ సాయం చేసిన బ్రదర్స్ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తర్వాత మనకు 2 ఫాదర్స్ ఉన్నారు, మీరు రేర్గా చూస్తుంటారు. ఫాదర్స్ వచ్చేసి బోయిగూడలో ఉంటారు, ఫాదర్ కిషోర్ ఫాదర్, తర్వాత శ్రీవ ఫాదర్. ఓకే, వీరు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అనమాట. కానీ వీరు వచ్చినప్పుడు మీతో ఎంతో ప్రేమతో ఐక్యతతో మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమ పలుకులతో మాట్లాడినందుకు తర్వాత వాళ్ళ సహాయం ఏదో ఒక ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు అందించినందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరి ఈరోజు మన మధ్యలో ఉన్న ఫాదర్స్, వేరియన్ ఫాదర్స్ అయినా కానీ తర్వాత బ్రదర్ అయినా కానీ తర్వాత మరి ముఖ్యంగా మన జోర్జ్ ఫాదర్ గారు ఆల్ ద వే సో డాన్ బోస్కో కడప నుంచి వచ్చారన్నమాట, ఐటీ. సో అక్కడి నుంచి విచ్చేస్తున్నారు కాబట్టి మరి ఈ యొక్క ప్రోగ్రాంకి విచ్చేసిన ఫాదర్ గారికి కూడా మరి నా తరఫున తర్వాత డాన్ బోస్కో వచ్చిన తరఫున ఫాదర్లకు అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. తర్వాత మన సిస్టర్. ఓకే, ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ సిస్టర్ ముందుకు ఇచ్చేసి తర్వాత హార్ట్ డెకరేషన్ అయినా కానీ తర్వాత ఫుడ్ అంటే కుకింగ్ అయినా కానీ తర్వాత దగ్గర ఉండి చూసుకుంటున్నారు అనమాట. సిస్టర్ గారు ఎగ్జామ్స్ రాయడానికి వచ్చారు. సో కాబట్టి సిస్టర్ గారికి కూడా మన అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మన స్టాఫ్ కుకింగ్ అయినా కానీ తర్వాత మన కుకింగ్ చేసేవాళ్ళు తర్వాత మన ప్రసాద్ మాస్టర్ అయినా కానీ తర్వాత తిరుపతి సార్ అయినా కానీ తర్వాత రాజేష్ మాస్టర్ అయినా కానీ తర్వాత మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళందరూ కూడా సహాయం చేస్తూ ఉంటారు అన్నమాట. సో వీరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను. మరి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా మంచి డాన్స్ చేశారు, అర్థమైందా? లాస్ట్ ఇయర్ చేశారా మీరు? చేశారా డాన్స్? ఇంత పర్ఫెక్షన్ చేశారో తెలియదు కానీ ఈ సంవత్సరం మాత్రము మొట్టమొదటి ప్రోగ్రామ్ ఇంత పర్ఫెక్షన్ చేశారంటే మీలో టాలెంట్. ఓకే, మరి నేను మహేష్ని అప్రోచ్ చేయగానే మహేష్ వచ్చేసి మరి నేను ఎప్పుడైతే అడిగాను ఆల్మోస్ట్ 10 days నుంచి ప్రాక్టీస్ ఇస్తూనే ఉన్నారు. నేను చెప్పాను ఒక్కటే మాట, డాన్ బోస్కో స్టూడెంట్స్ అంటే పర్ఫెక్షన్ రావాలని చెప్పాను. అందుకోసమే ఈవెన్ చివరిగా నైట్ టైం కూడా నేను అక్కడ కూర్చొని పర్ఫెక్షన్ కోసం చూశాను అనమాట. ఏది చేసినా మనం దాంట్లో ఫస్ట్ ఉండాలి. ఈవెన్ పని చేస్తున్నా కానీ ఆట ఆడుతున్నప్పుడైనా కానీ ఏది చేసినా డాన్ బోస్కో స్టూడెంట్స్ ఫస్ట్ ఉండాలి. సో కాబట్టి మరి ఈ యొక్క డాన్స్లన్నీ కూడా దగ్గర నుండి చూసుకుంటూ మరి ఈ రోజు ఇంత పర్ఫెక్షన్ గా డాన్స్ చేసిన మీకందరికి కూడా తర్వాత మహేష్కి మరి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను. మరి ఈ రోజు మరి ముఖ్యంగా మీరందరూ పిల్లలు, ఓకే, ఈ రోజున ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా జరగాలంటే మీరే కాదు. అది మీరు లేకుండా డాన్ బోస్కో లేదు.
సో మీ అందరి కోసమే డాన్ బోస్కో ఈ పనిని ప్రారంభించారు. సో కాబట్టి ఇక్కడ ఉన్న ఫాదర్స్ అందరూ కూడా మీకోసం పనిచేస్తున్నాం కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఒక మంచి స్థాయిలో ఎదగాలని మా అందరి కోరిక. అందుకోసమే ఎవరిని మేము ఇంటికి పంపించదలుచుకోలేదు, మీరు ఒక స్థాయిలో ఎదగాలి, అదే మా కోరిక. సో కాబట్టి మీరు బ్రదర్స్ కానీ తర్వాత మేము కానీ చెప్పిన అన్ని కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరి చివరిగా మన బర్త్డే బేబీ ఫాదర్ జ్ఞాన్ గారు ఒక్క విషయం నేను ఫాదర్ గమనించింది ఏమిటంటే చాలా సైలెంట్గా ఉంటారు ఫాదర్. ఎప్పుడైనా గమనించారా? చాలా సైలెంట్గా ఉంటారు. ఓకే, ఒక విధంగా చెప్పుకోవాలంటే మనము బైబిల్లో చదువుకున్నట్లయితే కొంతమంది ఉన్నారు, దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు మనతో? ఎప్పుడైతే మనము సైలెంట్ గా ఉంటామో దేవుని యొక్క స్వరం మనతో మాట్లాడుతుందంట. మరి ఆయన చూసుకోవాలంటే తప్పకుండా మరి జ్ఞానం పదతోని మరి నాతో ఒక సంబంధం ఏమిటంటే నేను బ్రదర్గా ఇక్కడ ఉన్నాను. సో ఒక బ్రదర్గా ఉన్నాను. సో కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు మంచి ఆయుర ఆరోగ్యమును మరి ఫాదర్ గారికి ప్రసాదించాలని మనం అందరం కూడా కోరుకుందాం. మరి ఈ యొక్క సమయంలో మరి ఒక్కసారి ఫాదర్ గారికి తర్వాత అందరికి కూడా మనం అందరం కూడా చప్పట్లతోనే మరి ఈ యొక్క సమయంలో ఫాదర్ నోయల్ గారు కూడా మన దగ్గర ఉన్నారు, ప్రొవిన్షియల్ అన్నమాట. అందరూ చప్పట్లతో ఆహ్వానిస్తారు. 1 2 1 2. సో మరి ఈ యొక్క సమయంలో మన ఫాదర్స్ కి తర్వాత మీకు అందరికీ కూడా మనం అందరం కూడా కరతాళతో మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి చప్పట్లతోని మనము అందరినీ థ్యాంక్ యూ అని చెప్పుకున్నాం. ఓకే, డాన్ బోస్కో క్లాప్స్ గో. Once again, thank you, and God bless you. Okay. So I thank brothers also for all the troubles that you have taken. మహేష్ కూడా చాలా మంచిగా తన యొక్క సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని మనందరికి వెచ్చించాడు. అన్నయ్య కూడా ఒకసారి గట్టిగా చెప్పగలరండి. ఓకే, వెరీ గుడ్. బ్రదర్స్ కూడా ఒకసారి చప్పట్లు గట్టి కొట్టాలి. లవ్ క్లాప్స్ ఇద్దామా అందరికి ఒకసారి? లవ్ క్లాప్స్ ఇద్దామా? చలో, లవ్ క్లాప్స్ గో. ఓకే, లవ్ క్లాప్స్ ఫర్ మహేష్ ఫాదర్. ఓకే, లవ్ క్లాప్స్ గో. ఓకే, లవ్ క్లాప్స్ ఫాదర్ జ్ఞానం, ఫాదర్ మనోహర్, ఫాదర్ కిషోర్, ఫాదర్ సిస్టర్ ఇంకే ఉన్నారు, ప్రసాద్ మాస్టర్. అందరికీ ఒకసారి లవ్ క్లాప్స్ గో. ఓకే, రైట్. సో ప్రోగ్రామ్ అయిపోయింది. గో అనగానే మళ్ళీ 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 మళ్ళీ ఇంకోసారి నేను అంటారు డాన్ బోస్కో క్లాప్స్ గో అనగానే 1 2 1 2 3. ఓకే ఓకే, మన మధ్యలో మన ప్రియతమ ఫాదర్ రెక్టర్ ఫాదర్ గారు రాబోతున్నారు. అందరూ మనం కరతాళంతో ఆహ్వానిస్తున్నాం. 1 2. ఓకే, మరి ఈ యొక్క సాయంకాల సమయమున మనకందరికి కూడా చాలా ఆనందదాయకమైన దినం. ఎందుకంటే మనం అందరం కూడా ఎంతో ఆనందంతో ఈరోజు మన ప్రియతమ ఫాదర్ జ్ఞానం ఫాదర్ గారి యొక్క పుట్టినరోజును మనం అందరం కూడా జరుపుకుంటున్నాము. ఉదయం మనం ప్రారంభించుకుందాము. మరి ఇప్పుడు చివరిగా మనమందరం కూడా నృత్యములతో మనమందరం కూడా ఫాదర్ని మనము మన ప్రేమని మనము వెల్లడించుకుందాం. సో కాబట్టి మొట్టమొదటిగా మరి ఇక్కడికి వచ్చేసిన పెద్ద ఫాదర్ గారు, తర్వాత మా డాన్ బోస్కో
సంస్థకు చెందిన ప్రతి ఒక్క ఫాదర్స్, మరి ముఖ్యంగా డాన్ బోస్కో నవజీవనంలో పనిచేసిన ప్రతి ఒక్క ఫాదర్స్ మరియు వేరియన్ ఫాదర్ మరియు బ్రదర్ అందరినీ కూడా మనమందరం కూడా మరి ఒక్కసారి కర్తవ్యాలతో అందరినీ ఆహ్వానించుకుందాం. డాన్ బోస్కో క్లబ్స్ గో! ఓకే, మనమందరము మొదటి నుంచి చివరి వరకు మనమందరం కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ని ప్రారంభిద్దాం. మనకు ఎంసీ వాళ్ళు ఉన్నారు, మహేష్, తర్వాత మధు, మనలందరినీ కూడా నడిపించడానికి మరి వారిని కూడా ఆహ్వానించుకుంటున్నాం. వెల్కమ్. మనం ఏదైనా ప్రోగ్రామ్ ప్రారంభించే ముందు దేవుని యొక్క దీవెన కోరుకుంటూ ప్రోగ్రామ్ ప్రారంభిస్తాం. అదేవిధంగా ఈరోజు అఖిలై ప్రోగ్రామ్ ప్రారంభించే ముందు దేవుని యొక్క గీతం ఆలకిస్తూ ఈ ప్రోగ్రామ్ ప్రారంభించుకుంటాం. బాహుబలి ఎవరో తెలుసా? మన పెద్ద ఫాదర్ అశోక్ గారు ఈరోజు బర్త్డేను ఉద్దేశించి మంచి మాటలతో మనందరినీ ఆహ్వానించడానికి మన ముందుకు వస్తున్నారు. Let us welcome him with a round of applause. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.